మార్నింగ్ 7 అవుతుంది. అప్పుడే సూర్యుడి కిరణాలు ఎర్రగా చెట్ల మధ్యలో నుంచి భూమిని తాకుతున్నాయి. చక్కటి ప్రశాంతమైన ప్రకృతి గాలి చల్లగా వీస్తుంది. స్కూల్ పిల్లలు స్కూల్‌కి బయలుదేరుతున్నారు. ఆటో రిక్షా వాళ్ళు బేరం కోసం పిలుస్తున్నారు. రోడ్స్ క్లీన్ చేసే వాళ్ళంతా వాళ్ళ పని చేసుకుంటున్నారు. అలాగే రోడ్ సైడ్ కాఫీ, టీ షాప్స్ అన్నీ చక్కగా వేడి వేడి కాఫీ, టీలు రెడీ చేస్తున్నాయి. దానితో పాటు చక్కని టిఫిన్స్ కూడా రెడీ అవుతున్నాయి. ఉద్యోగానికి వెళ్ళవలసిన వాళ్ళు వాళ్ళ క్యారియర్ బాక్సులు పట్టుకుని పరుగులు పెడుతున్నారు ఆఫీసులకి. ఇంత బిజీ మార్నింగ్స్‌లో నేను నా ఫ్రెండ్ కలిసి ఆఫీస్‌కి వెళ్తున్నాము. నా ఫ్రెండ్ షూస్ చాలా బాగున్నాయి. హెయిర్ పోనీ వేసుకుంది. మంచి కాస్మెటిక్స్‌తో మేకప్ వేసేసుకుంది. కళ్ళు చాలా గుండ్రంగా, అందంగా ఉన్నాయి. కానీ తన ముఖమే చిరునవ్వుని మర్చిపోయింది. ఎప్పుడూ కోపంగా, హడావిడిగా ఉంటుంది. నా పేరు చెప్పనే లేదు కదా! అదే నా పేరు ఏప్రిల్. అలాగే నా ఫ్రెండ్ పేరు అంజని. అబ్బా! ఏప్రిల్ మళ్ళీ మనం ఆఫీస్‌లో ఇరుక్కుపోయామే. అంజని ఎందుకు టెన్షన్ పడతావు? వెళ్ళిపోతాంలే ఆఫీస్‌కి అని ఏప్రిల్ అంటుండగానే నాకు ఆఫీస్‌లో 30 మినిట్స్‌లో మీటింగ్ ఉందంట. ఇప్పుడే మెసేజ్ వచ్చింది. ఎలాగా అని కోపంగా అరుస్తూ, వేగంగా నడుస్తూ, తననే అనుసరిస్తూ ఏప్రిల్ కూడా వెనకాలే వెళ్తుంది. స్కూల్‌కి లేట్ అయిందని హడావిడిలో చిన్న బాబు పరుగు పరుగున స్కూల్‌కి వెళ్తుండగా తన చేతిలో నుంచి టిఫిన్ బాక్స్ జారి కింద పడిపోయింది. అయ్యయ్యో! పద అంజని హెల్ప్ చేద్దామని ఏప్రిల్ తీసుకువెళ్తుండగా నాకు ఆల్రెడీ లేట్ అయింది. అది నీకు బాగా తెలుసు. మళ్ళీ ఇంకా లేట్ ఎందుకు చేస్తున్నావు అంటూ వాదిస్తూనే ఉంది అంజని. కానీ ఏప్రిల్ మాత్రం ఆ బాబుకి చక్కగా టిఫిన్ బాక్స్ చేతికి అందించి బాయ్ బాయ్ చెప్పింది. చాలా సంతోషించి ఆ బాబు థ్యాంక్ యూ చెప్పి స్కూల్‌కి వెళ్ళిపోయాడు. ఏప్రిల్ నీకు పని ఏమీ లేదా? తెలియని వాళ్ళ కోసం టైం ఎందుకు వేస్ట్ చేస్తూ ఉన్నావు అంటూ కసురుకుంటుంది అంజని. టైం ఎప్పుడు వేస్ట్ అవ్వదు అంజని. దానిని మనం ఇతరుల కోసం సాయం చేయటంలో ఉపయోగించినప్పుడు అని అంటుంది ఏప్రిల్. నీ దయ, జాలి గుణం మనకి మంత్ ఎండ్ వచ్చేసరికి కరెంటు బిల్లు, హౌస్ రెంటు ఇంకా మనం పే చేయవలసిన బిల్స్ ఏమీ పే చేయదు. ఇప్పుడు లేట్ అయ్యింది. శాలరీ కూడా కట్ అవుతుంది. పద అని అరుస్తూ ఉంటుంది అంజని. క్యాబ్ బుక్ చేసుకున్నారు. 30 మినిట్స్‌లో వస్తుందని చూపిస్తుంది వెయిటింగ్ పీరియడ్. ఆ టైంలో ఏప్రిల్ ఇలా అంటుంది. అయ్యింది లేట్ ఎలాగో అయ్యింది కదా! పద మంచి కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం అంటుంది. బిల్లింగ్ ఇస్తున్న అతను గుడ్ మార్నింగ్ అని చెప్పి విష్ చేస్తాడు. ఏప్రిల్ కూడా తిరిగి గుడ్ మార్నింగ్ అని చెప్పి విష్ చేస్తుంది. అంజని మళ్ళీ మొదలుపెడుతుంది. నువ్వు అందరినీ ఎలా పలకరిస్తావు? నీకసలు వాళ్ళు తెలియదు కదా! ఏప్రిల్ ఒక చిన్న స్మైల్, ఒక పలకరింపు అంతే కదా! దానివల్ల నీ మనసు కామ్ డౌన్ అవుతుంది. అంతే తప్ప నీ పాకెట్ ఏమీ ఖాళీ అవ్వదు కదా! అని వెటకారంగా అంటుంది. అంజని ఏప్రిల్‌తో ఇలా అంటుంది. నువ్వు కనపడిన వాళ్ళందరినీ పలకరించడము, అలాగే నీకు వీలైనంత సాయము చేస్తున్నావు కదా! దీనివల్ల నీకేమి ప్రపంచంలో జనాలందరూ వచ్చి పెద్ద పెద్ద బిరుదులు, అవార్డులు ఇవ్వరు. అలాగే ప్రపంచమంతా కూడా ఒక్కసారిగా దయగల మనుషుల కింద మారిపోదు కదా! అని అంటుండగానే ఏప్రిల్ పద క్యాబ్ వచ్చేసింది. మనము ఆఫీస్‌కి బయలుదేరదామని చెప్పి అంటుంది. ఇద్దరూ కలిసి క్యాబ్ ఎక్కి ఆఫీస్‌కి వెళ్ళిపోతారు. ఆఫీస్ దగ్గర క్యాబ్ దిగుతూ ఉండగా అంజని కింద పడిపోతుంది కాలు తగిలి. తన చేతిలో ఉన్న వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిపోతాయి. అంజని ఊహించిన విధంగా అక్కడి నుంచి ఒక వ్యక్తి వచ్చి చకచక అన్ని వస్తువులు తీసి అంజని చేతిలో పెట్టి మీకు దెబ్బలేం తగలలేదు కదా అని పలకరించేసి వెళ్ళిపోతాడు. అంజనీకి తన మాటలు తనకి గుర్తుకు వస్తాయి. ఆ టైంలో ఆ చిన్న సాయం చాలా పెద్ద హెల్ప్ అయింది తనకి. ఇప్పటి వరకు చిరుబులు ఆడుతున్న అంజనీ ముఖం ఒక్కసారిగా చిరునవ్వు పలకరించేసింది. లంచ్ బయట చేయాలని నిర్ణయించుకుని ఏప్రిల్ అలానే అంజని ఇద్దరూ బయటకు వస్తారు. మంచి రెస్టారెంట్‌కి వెళ్తూ ఉండగా దారిలో వాళ్ళకు ఒక పెద్దావిడ కనపడుతుంది. ఆవిడ చేతిలో ఒక పెద్ద బరువు మోసుకొని నడుచుకుంటూ వస్తుంది. చూస్తూ ఉండగానే ఆ కవర్ చిరిగి ఐటెమ్స్ అన్నీ కింద పడిపోయాయి. ఇప్పుడు ఏం జరిగిందో మీరే చెప్పండి. స్టోరీ బాగుంది కదా ఫ్రెండ్స్. ఒకరోజు ఒక మంచి పనిలో ఈరోజు భాగంగా మీరు నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ గెస్ కరెక్టే. ఈసారి అంజని ముందు వెళ్ళి ఐటమ్స్ అన్నీ తీసుకొని వెళ్ళి ఆ పెద్దావిడకి ఇస్తుంది. పెద్దావిడ బదులుగా ఒక ఫ్రూట్ ఇస్తుంది. నాకు వద్దు, మీరు పర్వాలేదు ఉంచుకోండి అని అంజని అంటూ ఉండగానే ఆ పెద్దావిడ ఇలా అంటుంది. ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళకి కనిపిస్తే ఇవ్వమ్మా. వెంటనే ఏప్రిల్ అంజనీతో ఇలా అంటుంది. చూసావా, ప్రపంచమంతా ఒక్కసారిగా మారిపోకపోవచ్చు, కానీ దయాగుణం కలిగిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. నీలో కూడా నీకు తెలియకుండానే మార్పు వచ్చింది, గమనించావా అంటుంది. ఏప్రిల్ మనందరికీ ఇట్లా చెప్తుంది. సాయం మనం ప్రతి క్షణం చెయ్యక్కర్లేదు. మనకి ఆ క్షణం కుదిరితే ఖచ్చితంగా మాత్రం చెయ్యాలి. అలానే సాయం, దయ కేవలం డబ్బుతో మాత్రమే చెయ్యాలి అని చాలామంది అనుకుంటారు. అది తప్పు. అందరూ అలా డబ్బు మాత్రమే సాయంగా చెయ్యలేరు కదా!
కానీ ఇలా చిన్న చిన్న పనులు చేయడం వల్ల ఖచ్చితంగా అవి వాళ్ళకి హెల్ప్ అవుతాయి. అంత మాత్రాన అది మన కంటికి కనబడలేదు కాబట్టి అది సాయం కాదు అని మనం అనుకోకూడదు. మీరందరూ కూడా మీ లైఫ్‌లో తప్పకుండా మీకు కుదిరినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళకి హెల్ప్ చేయండి.